హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లో మీడియా పేర్లు మనం చెప్పవలసిన అవసరం లేదు. గోరంత జరిగితే కొండంత జరిగింది అని చెప్పుకోవడంలో వీరు సిద్ధహస్తులు అని మనం చెప్పడంలో ఇబ్బంది లేదు. ఎందుకని ఈ మాట అంటున్నామంటే, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనేది మనకందరికీ తెలిసిందే. విశాఖ హక్కును ప్రైవేటు పరం చేయకుండా అక్కడ కార్మికులు ఎన్నో రోజులుగా ధర్నాలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడంతో కేంద్ర ప్రభుత్వం 100కు 100% ప్రైవేటీకరణ చేయాలి అని అనుకొని కూడా వెనుదిరిగి ప్రైవేటీకరణ ఆపేసింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని జగన్ నీ వల్ల కాలేదు అని చెప్పేసి అనేక మాటలు అన్నారు. అయితే అబద్ధాలు విపరీతంగా చెప్పారు రాష్ట్ర ప్రజలకి. ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి కుమారస్వామి క్లియర్ కట్గా ప్రజలకు చెప్పారు, మేము అప్పటిలో విశాఖ స్టీల్ ప్లాంట్ను 100కు 100% ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి మేము ప్రయత్నాలు చేస్తే అప్పటి ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకొని అసెంబ్లీలో తీర్మానాలు చేసి ఖచ్చితంగా చేసి మాకు పంపించడం వలన మేము అప్పట్లో ప్రైవేటీకరణ చేయలేకపోయామని చెప్పేసి మీడియాకు వచ్చి మీడియా ముందు ఆయన చెప్పడంతో ఈ కూటమిలో భాగస్వామ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధినేతలు 2024 సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో చెప్పిన మాటలన్నీ అబద్ధాలే అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే అనేక అబద్ధాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. 15 లక్షల కోట్లు అప్పు చేశారు, 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పేసి అనేక అబద్ధాలు చెప్తే అవన్నీ అబద్ధాలే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా వారే ఒప్పుకున్నారు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూడా వీరు చెప్పిన అబద్ధాలన్నీ అబద్ధాలు క్లియర్గా అని చెప్పేసి కేంద్ర మంత్రి రుజువు చేయడంతో ఇప్పుడు పక్కా బోర్ల పడింది. అయితే ఎల్లో మీడియా మొత్తుకుంటా ఉంది. 10,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఒక ఫండ్ కింద ఇస్తామంటే దీనిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయడం కోసమే అని చెప్పేసి కార్మికులు వ్యతిరేకిస్తూ ఉంటే ఎల్లో మీడియా మాత్రం, మరీ ముఖ్యంగా వారాంతపు పలుకులు ఆయన మాత్రం అసలు జగన్ ఏమి సాధించలేదు, చంద్రబాబు నాయుడు మాత్రం సాధించాడు అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాల్లో వారి పేపర్లో ఈరోజు రాశారు. మరి వీరు రాసిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన హామీ ఇచ్చిందా, ప్రైవేటీకరణ మేము చేయటం లేదు అని చెప్పి ఏమైనా హామీ ఇచ్చిందంటే అదేమీ లేదు. 10,000 కోట్ల రూపాయలు అది రుణం కింద ఇస్తామా, గ్రాంట్ కింద ఇస్తామా అని చెప్పేసి ఇస్తామని చెప్పాడు. ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి టోపులు ఇస్తారనేది కూడా డేట్ క్లియర్ చేయకపోవడంతో కార్మికుల్లో మరింత ఆందోళన ఎక్కువైతే దీనిని మాత్రం ఎల్లో మీడియా విపరీతంగా చంద్రబాబు నాయుడు సాధించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది సాధించలేకపోయాడు అని రాశారు. ఇంతకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలను కానీ మోసం చేయడం కానీ ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉందా? ఇందులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం తప్పితే ఇంకొకటి ఏముంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే వీరు చేసే అభివృద్ధి పనులు లేకపోతే వీరు ప్రజలకిచ్చి మోసం చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు అన్నీ నీటి బుడగలే అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోవడంతో ఇప్పుడు ఎల్లో మీడియా పెద్ద పెద్ద అక్షరాలతో అసలు గ్లోబల్స్ ప్రచారం ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి ప్రజలకు చూపిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఒక సాక్షి మీడియాను లేకపోతే ప్రజల తరపున మాట్లాడే కొంతమంది జర్నలిస్టులు మిత్రులు కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ మాట్లాడితే ప్రజలకు తెలిసేది కాదు గ్లోబల్స్ ప్రచారం అంటే ఏంటో. ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్లోబల్స్ ప్రచారం అంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ప్రజలు మెల్లమెల్లగా తెలుసుకుంటున్నారు. మరి ఈ గ్లోబల్స్ ప్రచారం వలన 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుందా అంటే రాబోయే రోజుల్లో చూడాలి. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు గాలికి వదిలేసి మనం దోచుకోవడం, మన నాయకులకు దోచిపెట్టడం, మన ప్రజాప్రతినిధులు దోచుకుంటే అలాగే మన ఎల్లో మీడియా కూడా దోచుకొని ప్రజలను మోసం చేస్తే చాలు అనే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే కొన్ని పత్రికలు అండగా ఉండి నడిపిస్తూ ఉంటే ఇది ఎంతవరకు ప్రజల్లో సక్సెస్ అయ్యి వీరు మళ్ళీ అధికారం చేపడతారో రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.